దయచాలిన దేవుడవు నీవే. కరుణా సాగరా యేసయ్యా, కను పాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా? సోలివాలి పోయావా? కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణ రథం, మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో బల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి. తండ్రి, వీరు చేయునదేదో వీరెరుగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకున్నావా పరమ తండ్రి? ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము? నీ కోసమే, నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా
క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబాక్తా, దేవా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఐదవ మాట, దప్పిగొనుచున్నానెను, లేఖనము నెరవేర్చినట్లు. ఆరవ మాట, సమాప్తమైనది, చిరకపుచ్చుకుని తలను వంచి ఆత్మను అప్పగించెను. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నానెను. ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను.